డాటెడ్ ఎడిషన్. ఇంతకుముందు అక్కడ డిజిటల్ సమ్ కాన్సెప్ట్లో 2 డిజిట్స్ యాడ్ చేసాం. అలాగే డబుల్లో కూడా డబుల్ ద నెంబర్ కూడా 2 డిజిట్స్ యాడ్ చేసాం, సేమ్ నెంబర్ కాకపోతే. ఇక్కడ డిఫరెంట్ డిజిట్స్ని యాడ్ చేస్తాం. ద థింగ్ ఈజ్ కంపల్సరీ 2 డిజిట్స్ ఎడిషన్ అనేది ఏజ్ గ్రూప్ ఆఫ్ 10 ఇయర్స్ పిల్లోళ్ళకి కంపల్సరీ 1 సెకండ్లో ఆన్సర్ చెప్పగలగాలి. దట్ ఈస్ ద పాయింట్. కానీ ఇప్పుడు అలా చెప్పలేకపోతున్నారు. ఇలా చెప్పగలిగినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఈ 9th వరకు ఏదైతే ఆర్థమెటిక్ ఉందో దాంట్లో చాలా పర్ఫెక్షన్, ఏం చేయాలో అంటే ఏ ఆపరేషన్ చేయాలో తెలుస్తుంది. కానీ అప్లికేషన్ పార్ట్ ఈజ్ టేకింగ్ మోర్ టైం. సో ఎప్పుడైతే ఈ మెంటల్ క్యాలిక్యులేషన్ వస్తుందో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, ఆన్సర్ వెంటనే చేసేస్తారు. దానికే ఇవన్నీ స్టెప్స్ అన్నమాట కంపల్సరీ. డాటెడ్ ఎడిషన్ చూడండి, 6, 9, 5, 4, 8, 7 ఇలా ఉంది. ద ఆన్సర్ ఈజ్ 15, 9, 14, 13, 9. సో 39 is the answer. 3 seconds. ఇంకా అవసరమైతే 2 secondsలో కూడా వేయచ్చు. ఇక్కడ గొప్పగా జరిగింది ఏం లేదు, 2 digits యాడ్ చేసాం అంతే. డాట్ ఇన్ ద సెన్స్ డెసిమల్. డెసి అంటే 10, దట్ ఈస్ ద లాటిన్ వర్డ్. ఎక్కడ 10 అయితే అక్కడ ఒక చుక్క పెట్టాలంతే. 7 plus 8, 15. We dropped 10 here. 5 is the balance. Take the 5 and add to the 4. 9. 9 plus 5 is 14. 10 dropped 4 is the balance. 4 plus 9, 13. 10 dropped 3 is the balance. 3 plus 6, 9. So how many dots we left here? 3. 1, 2, 3. All these are tens. That's why we are keeping in the tens place. That's it. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నా సరే మనం చేసేది ఏంటంటే 2 డిజిట్సే యాడ్ చేస్తున్నాం. 2 డిజిట్స్ ఎడిషన్ కనుక పర్ఫెక్ట్గా వస్తే ఎంత పెద్ద ఎడిషన్ అయినా సరే చాలా సులభంగా చేయడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ద పాయింట్. మళ్ళీ ఒకసారి చూడండి, 8, 5, 9, 6, 4, 7, 3 like this. 3 plus 7, 10 completed, nothing is there. 4 plus 6, 10, nothing is there. So 9 plus 5, 14. 10 over 4 is the balance. 4 plus 8, 12. 10 over 2 is the balance. 1, 2, 3, 4. So 42 is the answer. ఇక్కడ క్యాలిక్యులేటర్ మీద చేసే వాళ్ళకంటే ముందు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఎలా ఉంది అంటే క్యాలిక్యులేటర్ మీద చేసే వాళ్ళు ఏం చేయాలి, 8 నొక్కాలి, ప్లస్ నొక్కాలి, 5 నొక్కాలి, ప్లస్ నొక్కాలి, 9 నొక్కాలి, ప్లస్ నొక్కాలి, 6 నొక్కాలి, ప్లస్ నొక్కాలి. అంటే ఏంది, 1, 2, 3, 4, 5, 6, 7 టైమ్స్ డిజిట్స్ కోసం, 7 టైమ్స్ ప్లస్ కోసం, 1 time ఈజ్ ఈక్వల్ టు అంటే 15 touches విత్ రిక్వైర్. కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ, ఓన్లీ 4 touches, ఓన్లీ 4, పట్ అయిపోయింది. 4 seconds ఎక్కడ, సెకండ్కి ఒకటి కొట్టినా కూడా నీకు 15 seconds, పోనీ ఇంకా ఫాస్ట్గా కొట్టినా కూడా 10 seconds అయినా ముందే చేసినట్టు కదా. కాబట్టి ఇది పిల్లలకి కంపల్సరీ ప్రాక్టీస్ చేయించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు డబుల్ డిజిట్ వస్తే ఏం చేయాలో చూద్దాం. డబుల్ డిజిట్ కూడా సేమ్ అప్లై, ఇదే చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. 35, 74, 36, 97, 58, 45. సో ఏమైనా తీసుకోవచ్చు. రైట్, సేమ్ 13, 3 is the balance, 10 completed. 6 plus 4, 10 completed.
5 remains right here. 1, 2, 3. Take the dots as a carry over. అంతే, ఇక్కడ ఏం చేయలేదు. 3 plus 4 7, 7 plus 5 12, 2 is there 11, 1 is there 4, 4 plus 7 11, 1 is there 4 right here. 1, 2, 3, 345 is the answer. చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుందండి. కంపల్సరీ పిల్లలకి వీటి మీద ఒక అవగాహన కలిగించినట్టయితే పిల్లలు సరదాగా క్యాలిక్యులేటర్తో పోటీ పడాలి. సరదాగా చాలా ఫ్రెండ్లీ కాంపిటీషన్ పెట్టుకొని చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనేది దీని ఉద్దేశం. థ్యాంక్ యూ.